సెప్టెంబర్ 11, 9వ తేదీ. గత పాలనలో అనగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా భూములకు సంబంధించి అనేక అక్రమాలు జరిగినాయి కాబట్టి వాటినన్నింటినీ సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో. ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా దొరసానపల్లి గ్రామంలో మా ఇన్ఛార్జి మంత్రి శ్రీమతి సవిత గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. రెవెన్యూ సదస్సు అక్కడెందుకు ఏర్పాటు చేశారు? భూములు తక్కువగా ఉన్నాయి, భూములు ఎక్కువగా ఉండే గ్రామాల్లో చేయొచ్చు. ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ మా మిత్రుడు ఎంతో అనుభవజ్ఞుడు, రాజకీయాల్లో ఆరితేరినటువంటి మా మిత్రుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే రెవెన్యూ సదస్సు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంగా ఆడ చేశారు. ఎందుకు చేశారు అక్కడ అనేది నీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ఎక్కువగా అక్రమాలు జరిగింది ఆ ప్రాంతంలోనే. భూములు విలువైనాయి. ఆ విలువైన భూములు మీరు మీ కుటుంబ సభ్యులందరూ దోచుకున్నారు కాబట్టి అక్కడ ఉద్దేశంతో అక్కడ బాధితులు వచ్చి చెప్పుకునేదానికి అవకాశం ఇచ్చేదానికి అక్కడ రెవెన్యూ సదస్సు పెట్టారు. ఆ రెవెన్యూ సదస్సు సందర్భంగా పొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ వరదరారెడ్డి గారు నీ అవినీతిని, అక్రమాలను, దోపిడీని గురించి మచ్చుకు ప్రస్తావించినాడు. కేవలము పొద్దుటూరులో జరిగినటువంటి అవినీతిని అంటే మట్కా, గుట్కా, క్రికెట్ వీటన్నిటిని ప్రస్తావించినప్పుడు గుమ్మడికాయలు దొంగాలంటే నువ్వు భుజాలు తడుముకునే చందంగా అది నీకు ఆపాదించుకునేవు. నువ్వు ప్రజలకేమో తెలుసు నీకు ఆపాదించుకునేవని. నా మీద ఒకటి కూడా నిరూపణ చేయలేదని గతంలో కూడా నువ్వు ఒక ప్రెస్ మీట్లో 2-3 రోజుల కిందట ప్రెస్ మీట్లో నా పైన ఏదైనా నిరూపణ చేయలేదంటే చేస్తారు, తప్పకుండా చేస్తారు నీ పైన నిరూపణ. ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు. నువ్వేం లంచం తీసుకొని గుట్కాకు మట్కాకు ఏం రసీదు లేలే కదా. ఎవరెవరు బాధితులు రావాలా, కంప్లైంట్ ఇవ్వాలా. బాధితులు కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి కేవీ రావు అనే వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి కాకినాడ పోర్టు పైన విజయసాయిరెడ్డి మీద కేసు రిజిస్టర్ చేశారు. నిన్న ఎవరో ఒకతను మైన్ యజమాని కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి విడుదల రజని పైన కేసు రిజిస్టర్ చేసినారు. ఇన్వెస్టిగేషన్లో తేలింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నెత్తి మీద 1,00,000 కోట్ల భారం మోపి 1750 కోట్ల రూపాయలు జగను అదా నుంచి దోచుకున్నాడనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బాధితులు వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నీ మీద కూడా జరుగుతుంది. జరగాలని కోరుకుంటాడో ఏదో బాధితులు వస్తాడు, తప్పకుండా నీ మీద కూడా జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద ఆయన వరదరారెడ్డి గారు మాట్లాడేది చౌటపల్లె చర్చి భూమి. చౌటపల్లె చర్చి భూమి మీ బ్రదరు తీసుకొని ప్లాట్లు వేసి అమ్మింది వాస్తవం కాదా? ప్రొద్దుటూరు ప్రజలకు కాదు, మొత్తం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ చౌటపల్లె భూమిని, చర్చి భూమిని మీరు దోచుకొని ప్లాట్లు వేసి సెంటు 7 లక్షలు, 6 లక్షలు, 8 లక్షల ప్రకారము ప్లాట్ను బట్టి అమ్మినారనే విషయం తెలుసు. అదేవిధంగా గోల్డ్ ప్లాజాలో మీ సోదరుడు అక్రమాలు చేసి గోల్డ్ ప్లాజాను రోడ్డు మీదకి జరిపి అక్కడ ఉన్నటువంటి ఏటి పరంబోక స్థలాన్ని ఆక్రమించి కట్టింది వాస్తవం కాదా? అదేవిధంగా జగనన్న కాలనీ పేరుతో రైతుల దగ్గర నుంచి నీవు మీ కుటుంబ సభ్యులు తక్కువ ధరకు భూములు కొని 20 లక్షలు, 10 లక్షల భూములు కొని 40 లక్షల రూపాయలు, మీకు తెలుసు ఇక్కడ జగనన్న కాలనీ వస్తుందని ఆ భూములంటే కొని 40 లక్షల రూపాయలకు ప్రభుత్వాన్ని ఇచ్చి కోట్ల రూపాయలు ఆర్జించింది వాస్తవం కాదా? చిన్నశెట్టిపల్లె గ్రామ నివాసి పొట్టిపాడు దగ్గర ఒక వేర్ హౌసింగ్ గోడౌన్ ఏర్పాటు చేసి ఆయనకేదో అప్పులు ఎక్కువై ఉరేసుకొని చనిపోతే ఆ వేర్ హౌసింగ్ గోడౌన్ మీ పేరుతో రాయించుకొని, అంటే నీ పేరుతో ఉండదు, మీకు కావాల్సిన సంబంధించిన పేరుతో రాయించుకుంటుంటారు. ఇప్పుడు నాకు కూడా ఆస్తులు ఉన్నాయి, అన్నీ నా పేరుతో ఉండవు, నాకు సంబంధించిన పేరుతో కూడా ఉంటాయి. అది వాస్తవమే, జగమెరిగిన సత్యమే.
రాయించుకొని దాంట్లో లబ్ధి పొందింది వాస్తవం కాదా? వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలంటే బాధితుడు వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. వరదారెడ్డి గారు మాట్లాడిన దాంట్లో 100కి 100 వాస్తవం ఉంది. గతంలో ఇంత విచ్చరుడిగా ఉన్నటువంటి మట్కా, గుట్కా, గేమ్లింగ్ వాటినన్నిటిని ప్రొద్దుటూరులో పోలీసులు సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేశారు. ఇప్పుడు అంత స్వేచ్ఛగా లేదు. వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా గేమ్లింగ్ ఆడాలనుకుంటే ప్రొద్దుటూరు వదిలిపెట్టిపోయి వేరే చోట ఆడుకుంటున్నారు. కానీ ప్రొద్దుటూరులో పూర్వం మాదిరి పోలీస్ స్టేషన్లోనే పోలీసులకు డబ్బులు ఇచ్చి పబ్లిక్గా ఉన్నటువంటి వ్యవస్థను ఈ పెద్దాయన వరదారెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆ వ్యవస్థనంతా మార్చారు. ఇకనైనా కూడా ఇటువంటి అసంబద్ధమైన ఆరోపణలు చేయొద్దు. ఖచ్చితంగా నీ మీద ఉన్నటువంటి ఆరోపణలను ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం. నీవు చేసినటువంటి గతంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, పాపాలను వాటిని అన్నిటినీ వెలికి తీయడం జరుగుతుంది. సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటినన్నిటినీ రుజువు చేసి నీ పైన చర్య తీసేదానికి ప్రభుత్వం సంసిద్ధంగా కూడా ఉంది. కాబట్టి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా, పాపాలు, మోసాలు, అక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ సంపూర్ణంగా తెలుసు. నీ మీద ఎంక్వైరీ చేసి ఒక ఛార్జ్షీట్ వేయాల్సిన అవసరం లేదు. ప్రజలే ఛార్జ్షీట్ వేసి నీ మీద 20,000 మెజార్టీతో నేను ఓడించారు. అది ప్రజా తీర్పు. నువ్వు చేసిన మోసాలకు, అక్రమాలకు ప్రజలు ఇచ్చిన చక్కటి బహుమానము 2024 ఎలక్షన్లు. కాబట్టి ఇకనైనా కూడా ఇప్పటికైనా కూడా వాస్తవాలు మాట్లాడాలని నాకు మిత్రుడు చాలా కాలం పని. అందరికీ నమస్కారం. ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడి 6 నెలల కాలంలో, ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన అంటూ ఎక్కువగా ప్రభుత్వంకు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతగిన 70,000 సమస్యలతో చాలామంది అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ 70,000 అర్జీలలో ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే సమస్యలు ఉన్నాయి. మా భూమిని ఆక్రమించినారు, మా భూమి పేపర్లు మాకు తెలియకుండానే మా పేర్లు మారిపోయినాయి రిజిస్టర్ ఆఫీస్లో. ఎక్కడ పోయినా కానీ ఏ అధికారులు పలకలేదు. గత ప్రభుత్వంలో రిజిస్టర్ ఆఫీస్ పోతే రిజిస్టర్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. మా సమస్య తీర్చనని ఈరోజు వేలాదిగా అర్జీలు రావడంతో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సుల నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, మినిస్టర్లు కానీ తీసుకొచ్చి ఈరోజు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 9వ తేదీన మా ఇన్ఛార్జి, కడప జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సవిత గారు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిపైన కౌంటర్గా తాజా మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మా ప్రొద్దుటూరులో ప్రజలకు రాచమల్లి కన్నా పేరు కన్నా సత్యహరిచంద్రుడు ఎవరయ్యా అంటే గుర్తొచ్చేది రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే రోజుకు 1000 అబద్ధాలు, ప్రజలను ఏ విధంగా మోసం చేయాలా, ఏం మాట్లాడి ఏ మర్మం చేసి ఏ సబ్జెక్టును ఎక్కడ తీసిపోయి ఎట్లా ప్రజలను మోసం చేయాలా అనే స్థాయిలో ఒక్క పాయింట్ను, 1 నిమిషంలో చెప్పే పాయింట్ను కనీసం గంట సేపు అవిలేగా అబద్ధాల రూపంలో చెప్పగల మా తాజా మాజీ ఎమ్మెల్యే గారు నిన్న తెలిసో తెలియకో ఆయన ఇప్పటి వరకు ప్రజలను మోసం చేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ, పొద్దుటూరుని ఎటువంటి అభివృద్ధి కానీ చేయకుండా మోసం చేశారు. ఈ ప్రజలు గ్రహించి నేను ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టినారు. దయచేసి ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి. మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అనేసి మా ప్రభుత్వం పైన నిందలు, అపోహలు కల్పిస్తే మాత్రం మేము గట్టిగానే మీకు సమాధానం చెప్పే పరిస్థితి. కాబట్టి ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము, గతంలో నువ్వు చూస్తే ఏ వ్యవస్థను తీసుకునే కానీ ఈ 6 నెలల కాలంలో ఏ వ్యవస్థను అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ ఎక్కడ చేయబెట్టినా కానీ, ఎక్కడైనా కానీ లోపే బడ్జెట్ మొత్తము అంతా చూస్తే బొక్కే, ₹1 లేకోకుండా ఖజానాలన్నీ మొత్తం ఖాళీ చేసి ఈ 5 ఏళ్ల పరిపాలన మనం చేసేది, ప్రజలను గెలిపించరు, మనం వెళ్ళిపోయి ఖాయము, ఓడిపోవడం ఖాయమని ఈరోజు రాష్ట్రంలో ఏ ఖజానాను ఎక్కడ కానీ ₹1 లేకుండా కోట్లాది రూపాయలు బాకీలు పెట్టి రాష్ట్ర నాశనం చేసే చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డి గారిది, మీ గెలిచిన ఎమ్మెల్యే గారిది, అందరిది. ఈరోజు తీర్పు చూస్తే రాష్ట్రంలో
11 మంది ఎమ్మెల్యేలు మాత్రం గెలిపించారు. ఈ తీర్పును చూసి ఇప్పటికైనా ఈ 5 ఏళ్ల కాలంలో మన ప్రజలకు ఏం చేయాలని ఆలోచించండి. మా మీద నిందలు అపనిందలు వేయడము మానుకోవాలా. ఇక చూస్తే కన్నా ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ప్రొద్దుటూరులో 500 కోట్లతో 10 సంవత్సరం 500 కోట్లు చేస్తాను నన్ను గెలిపిస్తే 2500 కోట్లతో ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తానని చెప్పారు. కానీ ప్రొద్దుటూరు అభివృద్ధి చెందలేదు. కేవలము నువ్వు, నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులు మాత్రమే అభివృద్ధి చెందినారు. ఈరోజు 2500 కోట్ల ఆస్తులు పైగా సంపాదించింది ఎవరంటే కేవలం రాజమౌళి శివప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, మీరు, మీ బామర్ది. ఇకపోతే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా, ఏ పరిశ్రమ చూసినా కానీ, ఏ కాంట్రాక్ట్ చూసినా కానీ ప్రతిదీ కమిషన్ల వ్యాపారం అయిపోయింది. వైసీపీ గవర్నమెంట్ ప్రతిదీ కమిషన్లతో కూడుకునేదే. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాకినాడ పోర్టులో ఉన్న కేవీ రావు గారిని బయలుపరిచి ఆయనకున్నటువంటి షేర్లు బలవంతంగా బలవంతంగా రాపించుకొని ఆయన సంబంధించినన్ని ఆయన పేరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈరోజు అతని మీద ఎంక్వైరీ పెడితే ఈరోజు గవర్నమెంట్ లుక్అవుట్ నోటీసు చేసింది. అంతేకాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు లంచం కోసము 1,00,000 కోట్ల రూపాయల కరెంటును ప్రజలపైన భారం మోపింది. అంటే 1750 లంచం వస్తాయనే ఉద్దేశంతో 1,00,000 కోట్లను ప్రజలపైన భారం పెట్టింది కరెంటు రూపంలో. ఈరోజు ఈయన మరి తెలిసి మాట్లాడు, తెలియక మాట్లాడు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కరెంటు మేము పెంచామంట. మీ ప్రభుత్వంలో ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు 40-50 సంవత్సరాల పరిపాలనలో ఏ గవర్నమెంట్ పెంచలే. మీరు ఈ 5 ఏళ్ల కాలంలో 9 సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు. అది కనపడదా మీకు? ఈ 6 నెలల కాలంలో కరెంటు ఛార్జీలు ఏం పెంచలే. మీరు వేసిన కరెంటు ఛార్జీలు ఏ విధంగా తగ్గించాలి, ఏ విధంగా ప్రజలకు భారం తగ్గించాలని మేము ఆలోచన చేస్తుంటే మీరు మా మీద అభాండాలు వేసడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరు హర్షించరు, ఎవరు నమ్మరు మీ మాటలు. ఇంకొకటి ఈరోజు నిన్న బయటకు వచ్చింది, మీ మినిస్టరు విడుదల రజనీ గారు మైనింగ్లో 20 కోట్లు లంచం ఇవ్వమని అడిగితే 20 కోట్లు పెనాల్టీ వేస్తాను, 2 కోట్లు లంచం ఇవ్వకుండా అంటే 2 కోట్లు నేను లంచం ఇవ్వనంటే అతని మీద పెనాల్టీ వేశారు. మళ్ళీ లాస్ట్ లంచం కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా ఎంక్వైరీ చేసింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఇట్లా పోతే మొత్తము మీరు చేసేటి అరాచకాలు అన్నీ బయటకు వస్తాయి. అంతేకాకుండా నీ వరకు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రొద్దుటూరును దాచుకున్నావు. ప్రజలలో పరిపాలన అయితే మీ సీఎం గారు పరదాలు వేసుకొని పరిపాలన చేస్తే నువ్వు పరదాలు కాదు కానీ టేబుల్ వేసుకొని డబ్బులు క్యాష్ మూటలు ఎంచేదానికి టేబుల్ వేసుకొని పరిపాలన చేసినావు. కాబట్టి నువ్వు చేసిన నా సొంత పంచాయతీలోనే మీటింగ్ పెట్టాను, నాకు సంతోషంగా ఉందంటున్నారు కదా. నీ సొంత పంచాయతీలో ఎస్సీలకు సంబంధించిన చర్చి భూములను 30 కోట్లకు అమ్ముకున్నావా లేదా, వాళ్ళ దగ్గర నుంచి బలవంతం తీసుకొని. అంతేకాకుండా నీ కాడికి వేర్ హౌస్ గోడౌన్ సంబంధించి ఒక పంచాయతీ వస్తే ఆ పంచాయతీలో వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళందరి ఆస్తులు నీ పేరు మీద మార్చుకున్నావా లేదా. అంతేకాకుండా గోల్డెన్ ప్లాజా అనేసి భారత్ థియేటర్ దగ్గర కట్టారు, భారత్ దగ్గర స్థలంలో కట్టారు. ఆ స్థలంలో ఎంత ఆక్రమించినావు, దాంట్లో ఎంత అమౌంట్ తిన్నావు. ఇట్లా చూసుకుంటూ పోతే నీ దగ్గర కూడా వస్తుంది ఒకరోజు. తొందరపడిన అవసరంలే. గతంలో నువ్వు పోయి వైజాగ్ పోయి సిబిసిఐడికి పోయి నీ ఆస్తులు చిట్టా అంతా ఇచ్చి వచ్చినావు. ఆ చిట్టా ఇప్పుడు కూడా అదే ప్రజలకు కూడా ఆ పాంప్లెట్ రూపంలో ప్రజలకు వేయాలని ఆస్తి ఎంతో తెలుసుకోవాలని మేము కూడా కోరుకుంటాము. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి మీ చిట్టా మీరే ఇవ్వండి, మీ నిజాయితీ మీరు నిరూపించుకోండి. కాబట్టి అనవసరం అభాండం లేకోకుండా వాస్తవాలను ప్రజలకు వాస్తవాల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా ఇది ఇప్పుడే అధికార ప్రతినిధిగా ప్రకటించినటువంటి మాజీ శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు పదే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది 6 నెలల కాలంలో గద్దె ఎక్కినాక అని ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. ఆయనకు మొదట వచ్చిననే పెన్షన్స్ ఇస్తామని చెప్పాను. సూపర్ 6లో ఒకటి పెన్షన్స్ పెంచుతాం 4,000కు అని చెప్పగానే వచ్చిన నెల నుండే పెన్షన్స్ 4,000 రూపాయలు చేశారు. అలాగే మహిళలకు ఉచిత గ్యాస్ కూడా ఇస్తామని చెప్పాము. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. మరి ఆ గ్యాస్ సిలిండర్లు కూడా ఆ పథకం కూడా అమలు చేశాం కదా. మరి అది గమనించలేదు. ఏవి చేయలేదో అదే వాళ్ళు ఏం చేయలేదని అడుగుతారు కానీ ఏం చేసినామనేది వాళ్ళకి తెలియదు. అది చెప్పరు ప్రజలకు. అన్నా క్యాంటీన్ చెప్పాము. అన్నా క్యాంటీన్
ఇప్పుడు ప్రజలకి అందరికీ కూడా 5 రూపాయలకే భోజనము టిఫిన్ అన్నీ అందిస్తున్నాం. ఇవన్నీ ఇక ఉచిత బస్సు మహిళలకు అని చెప్పారు, అది కూడా అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో, కర్ణాటకలో ఆ పథకం అమలై అందులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలైతేనేమి, ప్రభుత్వం అయితేనేమి. అందుకు అటువంటి ఇబ్బందులు మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినాక రాకూడదనే ఒక అధ్యయనం చేసి దాన్ని అమలు చేసే కార్యక్రమంలో కూడా వాళ్ళు ఉన్నారు. అలాగే మెగా డిఎస్సి అది కూడా చెప్పిన ప్రకారం వచ్చిగానే మనం ఇచ్చినాం. గవర్నమెంట్ జియో చేసింది కానీ దానికి అమలు చేయలేదని అన్నారు. మరి జియో చేసింది అది కూడా మీరు చేయలేదు కదా. చేస్తాం, ప్రతి ఒక్కటి అంచెలుగా చేసుకుంటూ వస్తాం. మీరు దిగిపోయేటప్పుడు కొన్ని లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయినారు. మరి ఆ అప్పుకు వడ్డీ కట్టాలన్నా, మరి పథకాలు అమలు చేయాలన్నా, ఒక్కొక్కటి చెప్పిన పథకం ప్రతి ఒక్కటి కూడా చిత్తశుద్ధితో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పిన పథకాలన్నీ కూడా మా ఈ కాలక్రమంలో అమలు చేస్తాం. హైకోర్టు గురించి మీరు చెప్పారు. హైకోర్టుని మేము కర్నూలుకు తెస్తామని అంటే మీరు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అని హైకోర్టు మీరు తెస్తామన్నారు, మరి ఏది తెచ్చింది ఏది? వైజాగ్ క్యాపిటల్ చేస్తామన్నారు, చేసింది ఏది? మరి ఏది చేయలేదు. 5 ఏళ్ల కాలంలో దోచుకోవడమే చేస్తారు. బట్టలు నొక్కడం, డబ్బులు ఏదో వేస్తామనే ఒక పరిపాలన తప్ప అభివృద్ధిలో అయితే ఏమే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ఏం చెప్పింది? రాజధాని అమరావతి ఉంటుందని చెప్పారు. అలాగే హైకోర్టు బెంచే ఏర్పాటు చేస్తాం కర్నూలులో అని చెప్పారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆ యొక్క మాట మీదే ఉంటున్నారే తప్ప మీరు నాశనం చేసిపోయినటువంటి పథకాలన్నీ కూడా దాన్ని ఒక దారిలో తీసుకొచ్చేదానికి మీరు అనుకున్నంత సులువైనదేం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడతారని అందరికీ తెలియజేసుకుంటారు.